అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన వాళ్ళరా, అందరూ బాగున్నారా? మరి ఈ దినము దేవుడు మనతో చక్కగా మాట్లాడినట్టు హృదయంలో ప్రార్థన చేసుకుని వాక్యం వింటున్నారా? రండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. అంటే ఇశ్రాయేలు దుఃఖం పొందలేదంటే పొందారు. అందుకే వారితో చెప్పాడు యెషయా గ్రంథములో, మీ దుఃఖ దినములు సమాప్తమగును. ఈ భూమి మీద దుఃఖము అనేది లేకుండా ఏముండదు. ఎన్నో రకాల మిక్కటమైన దుఃఖం. ఏ దుఃఖము? మిక్కటమైన దుఃఖం. బాగా రకరకాల దుఃఖాలు మనల్ని చాలా కృంగతీస్తూ ఉంటాయి. భూమి మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దుఃఖంలో వెళ్తూ ఉంటారు. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. కాబట్టి మనము నాకెందుకు ఈ దుఃఖము అని అనుకోవడానికి వీలు లేదు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అంటే ఒక విధంగా చెప్పండి, 60వ అధ్యాయము 14వ వచనం, నిన్ను బాధించు వారి సంతానం వారిని ఎదుట వచ్చి సాగిలపడతారు. అంటే ఎవరి వల్ల అయితే నువ్వు దుఃఖపడుతున్నావో బాధపడుతున్నావో వారు వచ్చి నీకు సాగిల్లపడే పరిస్థితి వస్తుంది. నిన్ను బాధ పెట్టినవారు, నిన్ను దుఃఖపెట్టినవారు, నిన్ను ఇబ్బంది పెట్టినవారు. నేను బైబిల్లోంచి ఒక సందర్భం చెప్పమంటారా? ఆది కాండము, మనల్ని బాధ పెట్టి మనల్ని దుఃఖపెట్టి మనల్ని ఇబ్బంది పెట్టిన వారు భూమి మీద ఉండరా అంటే ఉంటారు. ఎందుకు ఉండరండి? ఖచ్చితంగా మనకు కీడు చేసేవాళ్ళు చాలా బాధ పెట్టారు. ఆది కాండం 50వ అధ్యాయంలో 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుగా దేవుడు. కాబట్టి చాలా బాధ పెట్టారు, చాలా దుఃఖ పెట్టారు. దేవుడు మాత్రం దాన్ని మేలుగా మార్చేశాడు. ఇలా బైబిల్ గ్రంథంలో దుఃఖము అనే మాట లేకుండా ఏం లేదు. సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. ఈరోజు వస్తున్నటువంటి ప్రతి దుఃఖకరమైన పరిస్థితులు, వాటిని ఏమన్నానంటే దుఃఖకరమైన పరిస్థితులే అనాలి. అలనాడు ఇశ్రాయేలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒకటా రెండా? వారు చేసిన పొరపాట్లను బట్టి ఎన్నో రకాలైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ వచ్చారు. ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటూ వచ్చారు. ఇది నిజమే దేవుని బిడ్డలారా, ఇది నిజమే, కాదని చెప్పలేం. ఏదేమైనప్పటికీ ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనంలో, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలగజేసెను. అంటే కొన్ని మిక్కిలి దుఃఖకరమైన మాటలు. అంటే ఎందుకంటే చాలా మంది తీసుకుపోయి ఎక్కడ వదిలేసి రాపో అనగానే అబ్రహాముకు, ఎందుకంటే కన్న తండ్రి కదా, చాలా దుఃఖం అనిపించింది. ఇలా యాకోబు జీవితంలో కూడా మనం చూస్తే యాకోబు అన్నాడు, చాలా అద్భుతమైన మాటలు ఆయన అంటూ వచ్చాడు. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. దుఃఖ సహితమే. ఇలా నా ప్రియ స్నేహితులారా, ఆదికాండం 50వ అధ్యాయం 11వ వచనంలో, అట్టద్దు కలమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తులు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకుని కనుక దానికి మిక్కటమైన దుఃఖం ఎందుకు?
తండ్రిని బట్టి కాదు, యాకోబుని బట్టి కాదు, మా సహోదరుడు మమ్మల్ని ఏడ చంపేస్తాడని దుఃఖం. అర్థమైందా? ఆ, ఆ, కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం గమనిద్దాం, జాగ్రత్త పడదాం. ఈ భూమి మీద ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు లేకపోలేదు. ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు మనకు లేకుండా ఏం లేవు, ఎన్నో ఉన్నాయి. ఈరోజు దేశము క్షీణించిపోతుందంటే కారణం దుఃఖం చేత క్షీణించిపోతుంది. దుఃఖము నిట్టూర్పులు భయంకరమైపోయినాయి. అయితే యెషయా గ్రంథం 35:10 వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. అర్థమైందా? యెషయా గ్రంథం 51:11 కూడా ఇదే మాట ఉంటుంది. విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరు. అంటే ఇదంతా కూడా సియోను గురించే. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారి సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. అంటే దేవుడు మన దగ్గర ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును దేవుడు తీసేస్తాడన్న విషయం మనకు బాగా అర్థమవుతుంది. దుఃఖంలో ఉన్నవాడిని దేవుడు ఓదారుస్తాడు. ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు చనిపోతున్నారు, ఆ కుటుంబాలు ఎంతో విడబడుతున్నాయి. ఎంతో దుఃఖము, ఎంతో బాధ కదండి, ఎంత బాధ. సియోను దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము దేవుడు ధరింపజేస్తాడన్న మాట మనం చూస్తాం. దేవుడు ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఆయన మాత్రమే. కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే దుఃఖం, ఎటువంటి పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్నారు, అది వ్యాధి చేత కావచ్చు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల పరిస్థితులు, కుటుంబంలో సాక్ష్యం లేకపోవడం, పిల్లలు పాడైపోవడం, రకరకాల దుఃఖ పరిస్థితి. దేవుని పక్షాన్ని నిలబడి దుఃఖపడుతున్నావా? దేవుని పక్షాన్ని నిలబడి అవమానాలు, నిందలు. దానియేలు గ్రంథం 10:2 ఆ దినముల యందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. దేవుని కోసం. ఈరోజు మన కోసమే మనం దుఃఖపడుతుంటాం, మన పిల్లల కోసమే. మరి దానియేలు 3 వారాలు 21 రోజు దేవుని కొరకు దుఃఖప్రాప్తుడు వస్తూ వచ్చాడు. కనీసం కొంచెం భోజనం కూడా తెలియలేదు. మరి ఎవరు గొప్ప అంటారు? ఈ భూమి మీద దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు దుఃఖపడుతున్నవారు. అందుకే మత్తయి సువార్త 5:4 దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడదురు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం దుఃఖపడుతూ దేవుని కొరకు ఈ భూమి మీద జీవించడం, అయితే వేషధారి వల్లే దుఃఖపడకూడదు. నిజంగా దేవుని కొరకు, దేవుని కొరకు దుఃఖపడడం అనేది చాలా మంచిది. ఈ భూమి మీద దేవుని కొరకు జీవిస్తూ దుఃఖపడుతూ దేవుణ్ణి గణపరుస్తున్న ప్రియమైన వాళ్ళరా, దేవుడు మీ కుటుంబాలను, మిమ్ములను అత్యధికముగా ఆయన దీవిస్తాడు. అత్యధికముగా ఆయన దీవించగలడు. అందుకే రోమా 9:1 నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలదు, ఎందుకంటే అనేకులు రక్షణ పొందాలని. అది అపోస్తల కార్యం 20:37 అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇంకనూ నా ముఖము చూడని అతను చెప్పిన మాటను బట్టి విశేషముగా దుఃఖించిరి. సువార్త కొరకు ఒకరు, సేవకులు ఏమైపోతాడని మరొకరు. రకరకాల దుఃఖాలు భూమి మీద లేవని నేను ఎందుకు చెప్తాను? ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అనమాట. ఈ భూమి మీద దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి, ఎందుకంటే చాలామంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. అలా దుఃఖపరచొద్దు. ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని ఉంటుంది. దేవుని ఆత్మ మనలో నివసించడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే వారి జీవితాలు అలా ఉన్నాయి. అలా ఎవరు కూడా దేవుని ఆత్మను దుఃఖపరచడానికి వీల్లేదు. కాబట్టి చాలామంది ఆత్మనే కాదు, హెబ్రీ 13:17 మీ ఆత్మలు కాయచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు. అంటే సేవకులను దుఃఖ పెడుతున్నారు. సేవకులను కూడా ఈ దినాలు ఏం చేస్తున్నారు? బాగా దుఃఖ పెడుతున్నారు. అలా చేయొద్దండి.
ఒకవేళ నిజమైన ఆత్మ సంబంధమైన సేవకుల్ని మనం దుఃఖపెడితే మనకేమొస్తుంది చెప్పండి? ఉం? వారు సంతోషంగా చేయాలి. సేవను ఎలా చేయాలి? సంతోషంగా చేయాలి. ప్రకటన 21:4లో మన కనుల ప్రతి భాష విందును దేవుడు తుడిచి వేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదన ఇక ఉండదు. దేవుడే మన దుఃఖ దినాలను సమాప్తి చేయనుగాక. మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. మనకు సంతోష సమాధానాలు ప్రభు ఇచ్చునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన తలంపుల కొరకు స్తోత్రాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై స్తుతిస్తూ, ఈ భూమి మీద నీ కొరకు జీవించడానికి, నీ కోసమే బ్రతకడానికి మీరు మాకు సహాయపడుతున్నందుకై స్తుతిస్తున్నాం. వస్తున్నటువంటి పరిస్థితులన్నీ తట్టుకొని ముందుకెళ్ళడానికి నీ కృపను మాకు దయచేయమని, వచ్చే ప్రతి దుఃఖము నిట్టూర్పు వేదనలో మా ప్రియులకు ప్రభు సంతోషాన్ని, ఆనందాన్ని మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నాయన, కొంతమంది ప్రార్థన అవసరాలు కోరారు నాయన, వారిని మీరు జ్ఞాపం చేసుకొని వారి ప్రతి అవసరత అక్కర మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కనికరించండి నాయన. నా ప్రభా నాయన, జ్యోతి బాబు కొరకు మరి తను వెళ్తున్న అక్రమమైన మార్గం నుండి తొలగించండి, సహాయం చేయండి నాయన. నా ప్రభా నాయన, అంత మాత్రమే కాదు, ఈ విధంగా అతను మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను నాయన. కెవిన్ జాబ్ విషయంలో కనికరించండి నాయన, కనికరించండి ప్రభా నాయన. నాయన రాకేష్, హేమలత గారి మ్యారేజ్ విషయంలో నాయన మీరు కృప చూస్తున్నందుకై స్తోత్రాలు నాయన, కనికరించండి. ఈ విధంగా రాజరావణ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునండి, చెల్లి శారా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునండి నాయన. పార్వతి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. జాన్సన్ విషయంలో తను కూడా మీరు ఇంతవరకు కాపాడుతూ వచ్చారు నాయన. క్షేమంతో తన జీవితాన్ని, కృపాక్షేమంలో తన వెంట ఉంచండి. తన మారుమనసు పొందుటకు కూడా సహాయం చేయమని, ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తుతిస్తూ మా ప్రియులందరినీ దీవించమని మీ దయగలిగిన స్థలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.